సోదరులకు ఎలక్ట్రానిక్ సోదరులందరికీ నమస్కారం. ఏదైతే రోజు జిల్లావారికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, జిల్లావారిని ఏం చేస్తారు ఏం చేస్తున్న ప్రభుత్వం చేసే చర్యలు ఏ విధంగా ఉండేదో తెలియని పరిస్థితి. ఫార్ములా ఈ రేసుపై ఒక సంవత్సరానికి అందులో ఏదో అవినీతి జరిగింది, 50 కోట్లు మున్సిపాల్ నుంచి దానికోసం పెట్టిండ్రు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసుకున్న సంవత్సర కాలం నుంచి నిన్న కేటీఆర్ మీద కేసు బుక్ చేయించు. ప్రజలు సామాన్య ప్రజలకు అర్థమవుతుంది ఈ దుర్మార్గమైన ప్రభుత్వం జీవాలోచన ఆయన ఏం చేస్తున్నాడు, ఇచ్చిన హామీలు మొదలు దిక్కులేవు, ఈ కక్ష సాధన చేయలేదని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన పడ్డారు. ఈ రేస్ అనేది తెలివైన వాడు కానీ జ్ఞానం ఉన్నవాడు ప్రతి ఒక్కరు తెలుసుకుంటే ఈ రేస్ వల్ల దాంతో మనకు జరిగే లాభం ఏంది, ఈ కార్యక్రమం పెట్టుకుంటే మనం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది మన పట్టణం అని చెప్పి ప్రపంచ దేశాల్లో జరిగిన ఈ రేసులు ఇక్కడ మన దగ్గర తీసుకొచ్చి 2023 ఒకసారి మన దగ్గర జరిగింది. 3 ఇన్స్టాల్మెంట్ కట్టేది ఉంటే 2 కట్టేది లాస్ట్ తీసుకున్నాక ఎలక్షన్ కూడా వచ్చింది కనుక కట్టలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాల సంఘ లేఖ రాస్తే దానికి ఇప్పుడున్న ప్రభుత్వుడు దేశాన్ని ఉద్ధరించే ముఖ్యమంత్రి దేశాన్ని ఉద్ధరిస్తారా దేశాన్ని నాశనం పడుతున్న పరిస్థితి ముఖ్యమంత్రి గారు మొదలాగంతో మాట్లాడుతూ ఓకే అని చెప్పి మళ్ళీ ఏం ఆలోచించుకోండి ఏ కథ మన రాజకీయం తన ఏ పూర్వీకులు చేయమని చెప్పి క్యాన్సర్ తీసుకొని ఆ విధంగా హైదరాబాద్కి వచ్చే ఇమేజ్ ఓడిపోతుంది. తెలంగాణలో ఇలా నెంబర్ 1 రాష్ట్రంగా ఏర్పడి ప్రపంచంలో కూడా మన భారతదేశంలో కూడా ఎక్కడికి పోయినా తెలంగాణ అంటే గౌరవం కలిగే విధంగా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఈ విధంగా తీసుకొస్తే దాన్ని ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచన తప్ప మాత్రం ఏం అభివృద్ధి చేయాలని ఆలోచన. కొత్త స్కీమ్ లేదు, కొత్త ప్రోగ్రాం లేదు, ఏమన్నా పొత్తులు వేసి ఈ స్కామ్లు ఆ స్కామ్లు అనుకుంటా టైం వృధా చేస్తాం, టైం పాస్ చేసుకోవడం తప్ప ఏం లేదు. కాళేశ్వరం అన్నాడు అది 1 సంవత్సరం కాలం నుంచి కాళేశ్వరం అవుతున్నాడు. ఇప్పుడు ఈ రేసాన్ని 1 సంవత్సరం నుంచి ఇది అనేది ఇది పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏదైతే రింగ్ రోడ్ ఏదైతుందో దాని మీద రోడ్స్ మీద ఎంక్వైరీ చేస్తా అంటే 11 సంవత్సరం కాలం ఎటీఎస్సి ఈ 5 సంవత్సరాలు గడుపుకోవాలి. మేము ఏమి చేయలేము కనుక మా జేబులు నింపుకోవాలన్న ఆలోచన ప్రభుత్వం ఉంది. కానీ మరి మేము చేసి చూపిద్దాం, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకోవద్దంటలేదు. మేము తప్పు వేస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ మేము కానీ ఏ శిక్ష కానీ సిద్ధంగా ఉంటాం. హైదరాబాద్ ఒక ఇమేజ్గా పెంచాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ పెట్టింది. కానీ తప్పేం వచ్చే లాభం లేదు. బ్యాంకు ద్వారా వెళ్ళే పైసలు డైరెక్ట్ బ్యాంకు జమ చేసేది, వీళ్ళు కమిషన్ తీసుకునేది, కమిషన్ తీర్థంగా అలవాట్లేదు. ఎందుకంటే ఈ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కనుక ఎదుటి మీద కూడా అదే మనం ఉంటుంది. అది చేసే పని కనుక ఇల్లు ఏమొచ్చిందో వాళ్ళు ఏమొచ్చిందో ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కానీ అటువంటిది కాకుండా ఇలా నెంబర్ 1 హైదరాబాద్ చేయాలి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉన్నది కనుక ఆ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంది, ఏదైనా ఏ ఇండస్ట్రీ పెట్టుకుని నడుస్తుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే దుర్మార్గం ఆలోచన అడుగు ఎంక్వైరీ మొదలు ఫస్ట్ ఎంక్వైరీ చేసిన దాన్ని ఏం జరుగుతుందో తెలుసుకో. డైరెక్ట్ కేసు బుక్ చేసి వేరియబుల్ నాన్ వేరియబుల్ సెక్షన్ పెట్టి అంటే దాని మీద అర్థమవుతున్నాయి. ఇలా ఏదైనా కేసు పెడితే ఎంక్వైరీ ఫస్ట్ చేస్తాడు. పిలిపి కేటీఆర్ పిలిపిస్తాను వివరణ పోడు. ఆయన రోజు చెప్తున్నాడు అసెంబ్లీలో చర్చ పెట్టు మాట్లాడతా, నేను జవాబు చెప్తాను. నా జవాబులో తప్పకుండా ఇచ్చేదానికైనా శిక్షకైనా నేను సిద్ధమని చెప్తున్నాను. చెప్పుతా కూడా అర్థం చేసుకున్నాను. కక్ష సాధించాడు. ఎందుకంటే ఓటుకు 2 కేసులు జైలబడ్డావు కనుక అందరూ జైలు ఒక పిచ్చి కక్ష పెట్టుకున్నావు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. నీకు ఇచ్చే కక్షను కూడా ఎక్కడ కారు రాకుండా పోయే పరిస్థితి కూడా అసలు ముందు భవిష్యత్తు. నువ్వు చేసిన దుర్మార్గాలకు ప్రజలు గమనిస్తున్నారు, ఆ భగవంతుడు గమనిస్తున్నాడు. తప్పక నీకు అటువంటి శిక్ష పడుతుంది. ఎక్కడ ఎక్కడకుండా పోయే పరిస్థితి వస్తుంది. అటువంటి ఆలోచనలు బంద్ చేయకూడదు. ఫస్ట్ నువ్వు ఏం చేసినా వచ్చాయి. ఇలా గుంపులాలు రోజొకటి పేపర్ తీసి తీయాలి ఏం జరిగిందో అన్న పరిస్థితి కాదు. పేపర్ తీస్తే ఏ స్కూల్ ఏం జరిగిందో, ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయిందో, ఎక్కడ పాము పాయిజన్ అయిందో అన్న పరిస్థితి. ఇలా పెద్దాపూర్లో 3 నెలలు కూడా కాదు, 2 విద్యార్థులు చనిపోయి మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది.
మేము విద్యార్థులను మాట్లాడిపోయాక ఏదో తెలుసుకుందామని పోతే మనం ఆలోచిస్తాం. అంటే ఇద్దరు పరీక్ష ఇష్టం కల్లా ఎమర్జెన్సీ కంటే ఎక్కువ ఇందిరాగాంధీ ఆనాడు ఎమర్జెన్సీ ఏ విధంగా పెట్టిందో అంతకంటే ఎక్కువ ఈయన ఎమర్జెన్సీ పెడుతున్నాడు. మాట్లాడితే ప్రశ్నిస్తే ఒత్తిపారేసుడు, ప్రశ్నించే కొందరం ముగిపించుడు. అసెంబ్లీ చూస్తున్నాం, నేను అంతా కూడా పాత కేసులు కూడా రోజు చూస్తున్నాను. నేను కూడా అసెంబ్లీ ఎక్కువగా ప్రశ్నలకు జవాబు టైం ఇస్తున్నాడా? ఏమున్నా ఒక్క నిమిషం మేము మాట్లాడడం 10 నిమిషాలు వాళ్ళతో నోటిపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ కొత్తగా గెలిచి కదా మీరు నోటు పెంచా రెండు తర్వాత ఎక్కడ తెలియలేని మాట మాట్లాడే పరిస్థితి ఎవరు. అటువంటి ప్రభుత్వంలో జరుగుతున్న కనుక కేటీఆర్ మీద ఏదైతే నువ్వు తప్పుడు సమాచారంతో కేసు పెడుతున్నావో దాన్ని మీ వేగకంటగా జగిత్యాల జిల్లా తరఫున, జగిత్యాల నియోజకవర్గం తరఫున, అదేవిధంగా కొరుట్ల, అదేవిధంగా ధర్మపురి, కుర్మ్యాల్, మల్లాల్, అదేవిధంగా కత్లాపూర్, వేడిపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరైతే ఉన్నారో నాయకులందరూ కూడా ఖండిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన బంద్ చేయి. ఇప్పటికైనా తెలుసుకో, ఇప్పటికైనా అర్థం చేసుకో, దాని విషయం సమగ్రంగా జవాబు చేసిన తర్వాత నువ్వు ఏం చేసుకోవడం చేసుకో. కానీ బట్టగాల్సి వ్యవహరిస్తాం. కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ని దొంగతనాన్ని బయట పెడుతున్నాడు కదా. కేటీఆర్ నోరు మోసుకొని కూర్చుంటారేమో ఏమనపోతుంది. కేటీఆర్ మీద మీరు చేసే దొంగతనాలు, నీ అన్నదమ్ములు చేసే దొంగతనాలు, నువ్వు చేసే ప్రక్రియ రోజు ఎండగడుతున్నాడు కనుక దానికి కేటీఆర్ ఒకరు నొచ్చిపడాలి. కేటీఆర్ నోరు తెరపుడు వేసి జైలు పెట్టాలి. ఎన్ని రోజులు పెడతావు జైలు ఎన్ని రోజులు పెడతావు? చట్టం లేదా, న్యాయం లేదా? ఎన్ని రోజులు పెట్టే న్యాయం అంటే ఒక బతుకున్నా కదా ఇప్పటికి. ఇంకా ఆ పరిస్థితి ఎలా కనిపిస్తున్నాం. ఆ పరిస్థితి నుంచి మారాలంటే ఇప్పటికైనా నువ్వు గుర్తు తెచ్చుకో. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు. ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాక నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా భయపడం. దేనికైనా మేము సిద్ధం ఉన్నాం. తెలంగాణ ఉద్యమం నడిపించవలసిన ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఇలా అందరం కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. ప్రతి పౌరుడు ఇలా తెలంగాణ బిడ్డలందరూ కూడా మేలు సైతం అని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలారు కనుక ఇప్పుడు దీన్ని కూడా మీరు చిన్న ఆ విధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఏం చేసినా నువ్వు మనల్ని ఏం చేయలేవు. చేస్తే నీ చేతుల్లో జైల్లో పెట్టడంతో జైల్లో ఉంటే న్యాయం ఉన్నది, చట్టం ఉన్నది, దాంతో బయటకు వస్తాం. ఆయన నేను ఎండగట్టి నువ్వు చేసే దుర్మార్గమైన పని నిలబట్టి ప్రజలే చీకొట్టే పరిస్థితి. ప్రజలే ఇప్పటికే చీకొడుతున్నారు కానీ విధి లేదు ప్రజలు. దేశం కనుక చిన్న పొరపాటు చేసి ఏదో 1.5% ఓట్లతో గెలిచింది కనుక ఇప్పుడు ఏమనుకున్నాం మా పరువుతుంది అని చెప్పి ప్రజలు లోపల ఒత్తుకుంటున్నారు. కానీ ఈ ప్రజలందరూ ఇంత మంచి ఎక్కడికి పోయి అడిగినా అంటే మేమేదో పార్టీ పార్టీ చెప్తలేము. మీరు కూడా విలేకరుల సోదరులు కూడా మీరు కూడా ప్రజలతో సంబంధంలో సోదరులు కనుక మీరు అక్కడక్కడ చర్చ పెట్టి ఏం జరుగుతున్నారంటే చీచి ఇటువంటి ముఖ్యమంత్రి అనుకోలేము అనే పరిస్థితి ఏళ్ళ సంవత్సర కాలం వచ్చింది కనుక ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు. ఇటువంటి కక్ష సాధించడం బండి తప్పక ఒకరి తర్వాత ఒకరు ఇదైనా కేసీఆర్ నుంచి తీసుకుంటా ఇది తీసుకుంటాను. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అంటే దుర్మార్గమైన మాటలు. ఆనవాళ్ళైనా నువ్వు చేయి, నీ ఆనవాళ్ళు పెంచుకో, నువ్వే కొత్త డెవలప్మెంట్ ఎంత చేసుకో, నీ పేరు చేస్తాకున్నట్టు చేసుకో. గదిగాని ఇలా పిచ్చి మాటలు మాట్లాడకుండా పిచ్చి కూతలు చూసుకుంటా ఇలా ప్రజలు తప్పుతో పట్టిస్తున్న ప్రజలు అమాయకులు కాదు. ప్రజలంతా గమనిస్తున్నారు. తప్పక నీకు శాస్త్ర జరుగుతుందని చెప్పి మేమందరం కోరుకుంటూ మేమందరం జిల్లా తరఫున ఈ విషయాన్ని ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జిల్లా పక్షాన పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో కేటీఆర్ గారిపై పెట్టినటువంటి కేసును పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఫార్ములా ఈ రైస్ అనే ఆ యొక్క పదానికి కూడా అర్థం తెలియనటువంటి ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరం ఇవాళ తెలంగాణ. ఎందుకంటే హెచ్ఎండిఏ చట్టం పరిధిలో హైదరాబాద్ ప్రతిష్టను, తెలంగాణ ప్రతిష్టకు పనికొచ్చే ఏ పనికైనా కూడా మరి డబ్బులు ఇచ్చి ఆ పనిని దాన్ని మెరుగుపరుచుకునే విధంగా, ప్రగతిని పెంచుకునే విధంగా, ప్రతిష్టను పెంచుకునే విధంగా ఇవ్వవచ్చు అని చెప్పేసి హెచ్ఎండిఏ చట్టంలోనే ఇవాళ పొందుపరచబడి ఉన్నది. హెచ్ఎండిఏ ద్వారానే ఇవాళ ఫార్ములా ఈ రేస్ ఎవరైతే వాళ్ళ గ్రీన్ కో కంపెనీ ఉందో వాళ్ళ ద్వారానే డబ్బులు చెల్లించబడింది. వాళ్ళ 35 కోట్ల డబ్బులు చెల్లిస్తే దానికి ఇవాళ 700 కోట్ల మనకు ఫండ్ లాభం జరిగింది. సో హైదరాబాద్కు లాభం జరిగింది. అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలలో మరి ప్రత్యేకంగా నిలవాలి అని చెప్పేసి ఇవాళ లండన్, బెర్లిన్ అటువంటి న్యూయార్క్ లాంటి ప్లేస్ లో పెట్టాల్సినటువంటి ఫార్ములా ఈ రేస్ ను కేటీఆర్ గారు వాళ్ళందరితోటి కూడా చర్చించి అందరినీ కాదని మరి ఇవాళ తెలంగాణలో పెట్టి
తెలంగాణలో హైదరాబాద్లో పెట్టి ఇవాళ తెలంగాణ మరి ఖ్యాతిని పెంచినటువంటి కేటీఆర్ గారి పైన ఏదో అవినీతి ఉందని చెప్పేసి మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక రాక్షసానందం పొందుతున్నారే తప్ప దాంట్లో ఎటువంటి అవినీతి లేదని చెప్పేసి మీ పార్టీకి చెందినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి మాటలలో దీంట్లో ఎటువంటి అవినీతి లేదని తెలియదు. మరి 2024 వరకు కూడా ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే ఫార్ములా రేస్ ఇక్కడ మళ్ళీ జరగాలి మరి ఈ యొక్క పోటీలు అని చెప్పేసి అంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా కూడా రద్దుపరిచిన దాంట్లో ఇవాళ కోర్టుకు వెళ్తే కూడా మరి అందులో ఎటువంటి అవినీతి లేదు, ఎందుకు కేసు పెట్టిరు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చారు కాబట్టి ఒక్కటి కూడా అమలు చేసే శక్తి లేక ఇవాళ ప్రజలను తప్పుదో పట్టియాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని తిట్టాలి, వాళ్ళ ఫ్యామిలీని తిట్టాలి అని చెప్పేసి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని చెప్పేసి రాజకీయం చేస్తున్నారు తప్ప మరి ప్రజల బావు కోసం ఏం చేయాలి, ప్రజలకు పనికొచ్చే పనులు మరి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని చెప్పేసి మాత్రం ఏమాత్రం లేకుండా ఇవాళ తెలంగాణ కోసం ప్రాణాలనే పరంగా పెట్టినటువంటి కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం. అటువంటి వాళ్ళు నువ్వు పెట్టినటువంటి కేసులకు ఈ పిట్ట బెదిరింపులకు భయపడరు, జైలు కొత్తగారు, కేసులు కొత్తగారు. అయినా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క గోస ఏందనంటే కొడంగల్ లహచర్లలో ఇవాళ రైతులను జైల్లో వేస్తే ఇవాళ కేటీఆర్ గారు కొట్లాడి మరి వాళ్ళను బయటకు తీసుకొచ్చిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ విజయం. ఇవాళ ఎవరి మీద కేసులు పెట్టాలి అని అంటే నిజంగా కూడా మరి మా కొరుట్ల నియోజకవర్గంలో పెద్దపూర్లో నిన్న జరిగిన సంఘటన వరుసగా 3 నెలల నుంచి కూడా పాము కట్లకు గురై మరి విద్యార్థులు ఆసుపత్రిలో పాలవుతున్నారు. చాలా మంది తల్లి నుండి బిడ్డలను వేరు చేస్తున్న పాపం ఎవరిది అని అంటే ఈ రేవంత్ రెడ్డి. అసలు కేసు ఎవరి మీద పెట్టాలి? రేవంత్ రెడ్డి మీద పెట్టాలి. ఎందుకంటే హైడ్రా బాధితులు ఉన్నారు, చాలా మంది ఇండ్లు కూడా కొడుతున్నారు, వాళ్ళు చనిపోతా ఉన్నారు. ఇవాళ రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు కాదా? ఇది ఎవరి పాపం అని అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పాపం. మరి వాళ్ళ కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? మరి హైడ్రా బాధితుల పక్షాన, రైతుల పక్షాన, నేతన్నల పక్షాన, ప్రజల పక్షాన కొట్లాడుతా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకాట పెట్టే ప్రయత్నంలో ప్రశ్నించే గొంతుగా ఉన్నారు కాబట్టి ఏ విధంగానైనా కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తే నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండరని చెప్పేసి ఒక రాక్షసానందం పొందుతున్నారు రేవంత్ రెడ్డి గారు తప్ప దాంట్లో ఎటువంటి అవినీతి లేదు. ఇలా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎటువంటి అవినీతి లేదు అని చెప్పేసి. కేవలం కేటీఆర్ గారిని టార్గెట్ చేయడమే వీళ్ళ వంతుగా మరి పనిగా పెట్టుకున్నారు తప్ప ఎటువంటి వాస్తవాలు లేదు. ఫార్ములా ఈ రేస్ వల్ల పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి దాన్ని వీక్షించిన సందర్భాలు చూసినాం. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడికి రావడం మన హైదరాబాద్ ప్రతిష్ట పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ కేటీఆర్, కేసీఆర్ అంటే మరి అభివృద్ధి, ఇలా రేవంత్ రెడ్డి అని అంటే అవినీతి. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా ఢిల్లీలో దోస్తులు, గల్లీకి వచ్చే వరకల్లా మరి గల్లీలో దోస్తులు, ఢిల్లీలో మరి శత్రువులుగా ఈ జాతీయ పార్టీలు మరి ప్రవర్తిస్తా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ 2 జాతీయ పార్టీలకు తెలంగాణలో బీఆర్ఎస్ ఉండద్దు, కేసీఆర్ ఉండద్దు అని చెప్పేసి అనుకుంటారు తప్ప తప్పకుండా కూడా మీకు ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డి గారికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష పడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నిన్న పెద్దపూర్లో జరిగినటువంటి సంఘటన చాలా కలిసివేసింది. ఎందుకంటే స్వామి అయ్యప్ప మాలలో ఉన్నటువంటి పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మరి భిక్ష చేయకుండా కూడా పిల్లల కోసం నిరాహార దీక్షగా ఉండి మరి పిల్లలను కాపాడుకోవాలి ఏమైంది అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పిల్లలను పుట్టన పెట్టుకోవడం, ఇటువంటి కిరాతకంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద తప్పకుండా కేసులు పెట్టాలి తప్ప మరి అభివృద్ధి చేసినటువంటి ఘనత కేటీఆర్ గారిది. ఇది పూర్తిగా కూడా అవాస్తవమని ప్రజలు గమనిస్తా ఉన్నారు. త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తాం.